ఒంగోలులోని ప్రకాశం భవనంలో బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో జరిగిన పొరపాటును విగ్రహ కమిటీ దిద్దుబాటు చేసుకుంది. ఈ నెల 14వ తేదీ జరిగిన అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పేరు మిస్ అయింది. దీన్ని గమనించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ సభలో పాల్గొనకుండా అక్కడ నుండి వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న విజయ్ కుమార్ అభిమానులు కొద్దిసేపు నిరసన తెలిపారు. బిఆర్ అంబేద్కర్ సాక్షిగా దళిత ఎమ్మెల్యే విజయ్ కుమార్కు అవమానం అంటూ మీడియాలో ఆ రోజంతా ట్రోల్ అయింది. దాంతో విగ్రహ కమిటీ దిద్దుబాటు చర్యలకు దిగింది. నాడు జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ శిలాఫలకంలో తాజాగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పేరు చేర్చింది. ఆ శిలాఫలకంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేరు చేర్చినప్పటికీ అది అక్కడికి వచ్చే పబ్లిక్ కనపడకుండా వేసి ఉంది. కర్టన్ పక్కకు తొలగించి చూస్తే శిలాఫలకంపై ఉన్న పేర్లన్నీ కనిపిస్తాయి. మరి ఆ కర్టన్ ఎప్పుడు తొలగిస్తారో వేచి చూడాలి.